ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. జగన్ పై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని, దాడి పథకం ప్రకారమే జరిగినట్లుగా స్పష్టమవుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దాడికి ఉపయోగించిన ఆబ్జెక్ట్ చాలా వేగంగా జగన్ కంటిపై తగిలి వెల్లంపల్లి కంటికి తగిలిందని, త్రుటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు సజ్జల. మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటిని తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం ఏదో వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిలినట్టు కొంచెం. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.